నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. న్యూక్లియర్ మిసైల్, ఇంటర్ కాంటినెంటల్ న్యూక్లియర్ మిసైల్ మినిట్ మ్యాన్ 3 పేరుతోటి అమెరికా ఈరోజు టెస్ట్ చేసింది. ఎక్కడంటే కరెక్ట్గా వాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి టెస్ట్ చేసింది. దీన్ని తెలుగులో చెప్తే కొంచెం బీభత్సంగా చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే తెలుగులో దీని అనువాదం కొంచెం భయానకంగా ఉంటుంది. బట్ దాని పర్ఫార్మెన్స్ కూడా అలాగే ఉంటుంది. అంతర్మహాద్వీప బాలిస్టిక్ క్షిపణి దీనికి మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టిన పేరు. ఎందుకంటే ఇప్పటిదాకా మనం చూసింది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ చూసాం, బట్ దిస్ ఈస్ ఇంటర్ కాంటినెంటల్ న్యూక్లియర్ మిసైల్. ఇది ఎప్పటి నుంచి సర్వీస్లో ఉంది? 1970s నుంచి. అది మినిట్ మ్యాన్ 1, తర్వాతకు వచ్చేప్పటికి 1962లో మినిట్ మ్యాన్ 1, 65లో మినిట్ మ్యాన్ 2, 1970 నుంచి ఇప్పటివరకు మినిట్ మ్యాన్ 3 ఉంది. దీని బరువు 36,000 కేజీలు. ఇవాళ ఎందుకు టెస్ట్ చేయాల్సి వచ్చింది? దీని పర్ఫార్మెన్స్ ఏంటి, ఏం చేయబోతోంది మినిట్ మ్యాన్ 3? వీటన్ని మీద సమగ్రంగా వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ మనతో ఉన్నారు. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. సో ఇది తెలుగులో ఇందాక కనుక చూస్తే అది ఏదో భైరవ లాగా అంతర్మహాద్వీప బాలిస్టిక్ క్షిపణి చాలా గంభీరంగా ఉంది. దీని పర్ఫార్మెన్స్ కూడా అంతే ఉంది. ఎస్, అదే ఐసీబీఎం అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. బ్యాలిస్టిక్ మిసైల్ అంటే ఏం లేదు, అణ్వస్త్రాలని తీసుకుని వెళ్ళేది. అణ్వస్త్ర క్షిపణిని బ్యాలిస్టిక్ మిసైల్ అంటారు. నథింగ్ డిఫరెన్స్. సో మినిట్ మ్యాన్ 3 ఇందాక మీరు చెప్పారు, మినిట్ మ్యాన్ 1, 2 ఇప్పుడు 3 సిరీస్లో వచ్చినటువంటి బ్యాలిస్టిక్ క్షిపణి. దీని గురించి యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి చర్చ జరుగుతుంది, ముఖ్యంగా అమెరికన్ సొసైటీలో, అమెరికా దేశంలోని ముఖ్యమైన విభాగాల్లో. అండ్ మొన్నటికి మొన్న 2025లో రష్యా ఒక బ్యాలిస్టిక్ మిసైల్ టెస్ట్ చేసింది. ఇది చాలా కీలకమైన టెస్ట్. దాని పేరు ఏంటంటే బురెవెస్నిక్. అది రష్యన్ భాషలో బురెవెస్నిక్ అంటారు. అది స్కైఫాల్ మిజైల్ అంటారు దాన్ని. స్కైఫాల్ మిజైల్ అనేది దానికి ఒక నామకరణం. దాన్ని ఈవెన్ వెస్టర్న్ ఎక్స్పర్ట్స్ దాన్ని ఏమంటారంటే ఫ్లయింగ్ చెర్నోబిల్ అంటారు. చెర్నోబిల్ ఎలాగైతే ఒక న్యూక్లియర్, మీకు తెలుసు న్యూక్లియర్ ప్లాంట్, అది ఎట్లాగైతే ఒక పెద్ద విధ్వంసాన్ని సృష్టించిందో న్యూక్లియర్ రేడియేషన్ తోటి, ఇప్పటికీ దాని మీద చర్చలు నడుస్తూనే ఉంటాయి. చెర్నోబిల్ ఉదంతం గురించి తెలుసు చాలామందికి. సో ఫ్లయింగ్ చెర్నోబిల్ అని దానికి పేరు, వెస్టర్న్ ఎక్స్పర్ట్స్ చెప్తారు, బురెవెస్నిక్ అనే మిజైల్. సో అది రష్యా ఈ మధ్యలోనే లాస్ట్ ఇయర్ టెస్ట్ చేసింది, విజయవంతంగా టెస్ట్ చేసింది. ఇప్పుడు దాన్ని కౌంటర్ చేయాలంటే అమెరికా దగ్గర కూడా ఖచ్చితంగా ఉండాలి కదా. సో కౌంటర్ చేసే విధంగా ఇప్పుడు మినిట్ మ్యాన్ 3ని తీసుకొచ్చారు. దీని పేరు డూమ్స్డే మిజైల్ అంటున్నారు. డూమ్స్డే మిజైల్ అంటే మీకు తెలుసు, అది అంతం అన్నమాట, యుగాంతానికి సంబంధించినటువంటి ఒక మిజైల్. ఈ మిజైల్ ఈ రెండు కూడా అంటే ఒకవైపు రష్యా, ఒకవైపు అమెరికా, రెండు కూడా మొదటి నుంచి కోల్డ్ వార్ దగ్గర నుంచి, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నుంచి కూడా ప్రతి దాంట్లో ఇద్దరు పోటాపోటీగా వాళ్ళ ఆయుధాలని పెంచుకుంటూ వస్తారు, ఆయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటూ వస్తారు. సో రెండింటికి డిఫరెన్సెస్ చూస్తే ఇప్పుడు ఈ ప్రస్తుతం మీరు ఇందాక చెప్పినటువంటి మినిట్ మ్యాన్ 3, ఈ అమెరికా తయారు చేసిన డూమ్స్డే మిజైల్, దాని క్యాపబిలిటీ ఏంటి అని అంటే కనుక మనకు హిరోషిమా నాగసాకి తెలుసు. మొట్టమొదటిసారి మనం సెకండ్ వరల్డ్ వార్ టైంలో హిరోషిమా నాగసాకి మీదనే అమెరికా అణుబాంబును వేసింది. సో హిరోషిమాలో వేసినటువంటి అణుబాంబు కంటే 20 రెట్లు ఎక్కువ పేలోడ్స్ని ఇది క్యారీ చేయగలదు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, హిరోషిమా నాగసాకిలో కనీసం గడ్డి కూడా మొలవని స్థితిలోకి ఆ దేశం వెళ్ళిపోయింది. అంటే మీరు అట్లాంటి ఆటం బాంబ్ అటాక్ ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. ఆ తర్వాత అందరూ కూడా ఒక్కసారిగా న్యూక్లియర్ వార్ అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. నిజానికి ఆ సెకండ్ వరల్డ్ వార్లో జరిగినటువంటి అణు యుద్ధానికి, అణుబాంబులు వేసిన తర్వాత. సో దానికి 20 రెట్లు ఈ మిజైల్ ఉండబోతుంది, దాని తీవ్రత ఉంటుంది. ఒకవైపు హిరోషిమాకి 20 రెట్ల తీవ్రతతో ఉన్నటువంటి మినిట్ మ్యాన్ 3ని అమెరికా టెస్ట్ చేస్తే, విజయవంతంగా ప్రయోగించి చూస్తే, అటు అలాంటిదే ఈవెన్ రష్యా అంతే స్థాయిలో ఉండే విధంగా ఫ్లయింగ్ చెర్నోబిల్ అనేటువంటి అణుబాంబును తయారు చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఒక చిన్న తేడా వచ్చి ఈ రెండు దేశాలు కనుక అణుబాంబుల్ని ప్రయోగించుకోవడం మొదలు పెడితే అది ఒక ప్రపంచానికి యుగాంతం అన్నమాట. డూమ్స్డే అని ఏదైతే పేరు చెప్పారో యుగాంతం లాంటిదే. ఇందులో క్యాపబిలిటీస్లోకి వస్తే 6,000 to 5,000 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుందంట. ఇప్పుడు ఈ మినిట్ మ్యాన్ 3 6,000 నుంచి 15,000 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది. ఇప్పుడు ప్రయోగించింది ఎక్కడ అనంటే కనుక వాండర్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్, ఇది కాలిఫోర్నియాలో ఉంది. అక్కడ నుంచి వాళ్ళు ప్రయోగించారు. అది పసిఫిక్ ఓషియన్లో ఉన్నటువంటి, సెంట్రల్ పసిఫిక్ ఓషియన్లో ఉన్నటువంటి మార్షల్ ఐలాండ్స్లో దీన్ని ప్రయోగించారు. అఫ్ కోర్స్ పేలోడ్స్ పెట్టకుండా చేసినటువంటి ప్రయోగం అది మెన్షన్ చేశారు. పేలోడ్స్ పెట్టకుండా దాని రిపర్కషన్స్ వేరుగా ఉంటాయి కదా. డెఫినెట్లీ.
అయితే నాకు 2-3 రోజుల నుంచి కూడా కొన్ని వార్తా కథనాలు మనం చాలా వాటిల్లో చూస్తూ ఉన్నాం. అదేంటంటే ఏరియా 52 అంటారు. ఏరియా 52 అంటే ఏంటంటే అమెరికాకు సంబంధించినటువంటి న్యూక్లియర్ టెస్టులు చేసేటువంటి ప్రాంతము. అది నెవాడాలో ఉంది. నెవాడాలో ఉన్నటువంటి ఏరియా 52 దగ్గర మొన్న మధ్యనే 56 ట్రెమోర్స్ వచ్చాయి, అంటే భూ ప్రకంపనలు వచ్చాయి. 56 వచ్చాయి ఆల్రెడీ మొన్న నెవాడాలో. అయితే నెవాడాలో జరిగిందా అని అనుకున్నాను ఫస్ట్, అసలు యాక్చువల్లీ టెస్ట్ చేశారని, కానీ ఇది కాలిఫోర్నియాలో చేశారంట. సో నెవాడాలో ఏం జరిగింది, మరి ఏరియా 52లో ఏం జరిగిందని ఇంకా తెలియాలి. ఇప్పుడు నెవాడాలో నేను నెంబర్స్ చదువుతున్నాను. 56 ట్రెమర్స్ ఇన్ నెవాడా, ఐ మీన్ ఏరియా 52లో జరిగింది. అండ్ ఆల్మోస్ట్ 100 ఎర్త్ క్వేక్స్ వచ్చాయంట. ఓకే, స్వామ్ ఆఫ్ ఓవర్ 100 ఎర్త్ క్వేక్స్ అని రాస్తున్నారు. 4.3 మ్యాగ్నిట్యూడ్ ఉంది రిక్టర్ స్కేల్ పైన. అంటే అక్కడ ఏం జరిగిందో తెలియదు ఇంక ఇప్పటికీ. ఏరియా 52లో ఏం చేస్తుంది అమెరికా, అది కూడా తెలియాల్సింది ఉంది. ఇప్పుడు రష్యా ఇందాక చెప్పినటువంటి బురెవెస్నిక్ అనే ఆ మిజైల్, స్కైఫాల్ మిజైల్ ఏదైతే ఉంది, దానికి దీనికి డిఫరెన్సెస్ ఏంటో కొంచెం చెప్తాను నేను. దానికి దీనికి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎవరు పై చేయి సాధిస్తారని కూడా ఇప్పుడు క్వశ్చనే కాబట్టి. బురెవెస్నిక్ స్కైఫాల్ వచ్చేసి న్యూక్లియర్ పవర్డ్ క్రూయిజ్ మిజైల్. ఇది కూడా ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్. ఇది కూడా క్రూయిజ్ మిజైలే, బ్యాలిస్టిక్ మిజైల్. ఇది రెండు అణ్వస్త్రాలే. మినియేచర్ న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుందంట దానికి, ఈ రష్యాకి సంబంధించిన మిజైల్లో. దీనికి ఏంటంటే మల్టీ స్టేజ్ రాకెట్ ఉంటుందంట. లిక్విడ్ ఆర్ సాలిడ్ ఫ్యూయల్ ఉంటుంది దీంట్లో. రేంజ్ వచ్చేసి అన్లిమిటెడ్ రెండు కూడా. ఇది ఏంటంటే 13,000 నుంచి 15,000, 6,000 నుంచి 15,000 మైల్స్ స్పీడ్తో వెళ్తుంది. సపోజ్ ఇప్పుడు అమెరికా ఏం చేసింది అనుకోండి, ఇటువైపు వెస్ట్ ఏషియా వైపు ఎక్కడైనా చేయొచ్చు. ఇప్పుడు అమెరికా లెక్క ప్రకారం రేంజ్ 13,000, ఏ ఏరియానైనా సరే వాళ్ళు చేయొచ్చు. ఈవెన్ రష్యా కూడా ఏ ఏరియా పైన దాడి చేయొచ్చు. ఇద్దరు క్యాపబిలిటీస్ సేమ్. ఇద్దరికి ఏంటంటే క్రూయిజ్ లో డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రష్యాకి సంబంధించినటువంటి ఈ బురెవెస్నిక్ లో ఉన్న క్యాపబిలిటీ ఏంటంటే ఇది లో ఆల్టిట్యూడ్ లో వెళ్తుందంట. లో ఆల్టిట్యూడ్ లో ఎంత అంటే 50 to 100 మీటర్స్ హైట్ లోనే వెళ్ళగలదు. అంటే మేజర్గా ఏంటంటే రేడార్ కి పట్టుకోవాలి అంటే కనుక అది హై ఆల్టిట్యూడ్ లో వెళ్తేనే రేడార్ గుర్తించగలదు. రేడార్ గుర్తించకుండా కింద నుంచి వెళ్తే రేడార్ గుర్తించలేదు. అండ్ దీనికి ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే ఇది అది ఎక్కడికక్కడ అన్ప్రెడిక్టబిలిటీ ఉంటుంది. అన్ప్రెడిక్టబిలిటీ అంటే ఎవేట్స్ రేడార్ బై ఫ్లయింగ్ లో అండ్ టేకింగ్ డీటూర్ చేయగలదు. ఇవాళ ఇక్కడ పలానా ఏరియా ప్లేస్కి వెళ్ళాలి అని అంటే అది దానికి అనుగుణంగా అది డీటూర్ చేసి ఎక్కడికో వేరే దగ్గరికి వెళుతున్నట్టుగా అది క్రూజ్ పెట్టుకొని వచ్చి సడన్ గా అటాక్ చేయవచ్చు. అంటే మన వైపు రావట్లేదు కదా అని ఎదుటి శత్రు దేశాన్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఈవెన్ ఇప్పుడు అమెరికాకి సంబంధించిన బ్యాలిస్టిక్ మిజైల్ ఇప్పుడు ఈ స్పీడ్తో వెళ్తూ ఉంటాయంట. ఏ ఇంటర్సెప్టర్ కూడా ఇప్పుడు మనము ఇరాన్ నుంచి మిజైల్స్ పడుతున్నాయి. మిజైల్స్ పడుతున్నప్పుడు ఏంటి, పైనుంచి మిజైల్స్ అక్కడ నుంచి అటాక్ చేశారనగానే ఈ సెన్సర్స్ గుర్తించి ఇప్పుడు గల్ఫ్ రీజియన్స్లో ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తారంటే డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తారంటే ఇవి గుర్తించి ఇవి ఏం చేస్తారంటే అక్కడ నుంచి మిజైల్ వస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఇంకొన్ని మిజైల్స్ తోటి మనం కొడతాం, ఇంటర్సెప్టర్స్ వేస్తాం. ఆ ఇంటర్సెప్ట్ చేసినప్పుడు ఒక వందలు స్వామ్ ఆఫ్ మిజైల్స్ మనం కొట్టినప్పుడు, షాట్స్ కొట్టినప్పుడు అది ఏదో ఒక దానికి టచ్ అయ్యి ఇంటర్సెప్ట్ అవుతుంది నార్మల్గా అయితే. ఇప్పుడు అది మామూలుగా ఇరాన్ వేస్తున్న మిజైల్స్ విషయంలో మనకు అందరూ తెలుసు. కానీ ఇప్పుడు అమెరికా ఈ పర్టికులర్ మినిట్మ్యాన్ 3 న్యూక్లియర్ మిజైల్ కనుక ప్రయోగిస్తే ఇది ఏ ఇంటర్సెప్టర్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పట్టుకోలేదని వాళ్ళు చెప్తున్నారు. అత్యాధునికమైనటువంటి ఎయిర్ డిఫెన్స్ టెక్నాలజీ, ఎయిర్ మిజైల్, ఐ మీన్ యాంటీ మిజైల్ టెక్నాలజీ ఏంటంటే S-400. ఇప్పుడు S-400కి S-500 వచ్చింది. రష్యా ఇంకొంచెం డెవలప్ చేసింది. సరే, మరి ఇప్పుడు మనం ఇంకా కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళాలి. S-500 గుర్తించగలదా ఈ పర్టికులర్ మినిట్మ్యాన్ 3 న్యూక్లియర్ మిజైల్ని వదిలేస్తే? తెలియదు. సో ఇప్పుడు అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రష్యాకు సంబంధించినటువంటి బురెవెస్నిక్ని ఆపగలదా? తెలియదు. చూడాలి, ఇంకా డీటెయిల్స్లోకి వెళ్ళాలి. అంటే ఇందులో ఏమవుతుందంటే ఒక్కరికంటే ఇంకొకరు క్యాపబిలిటీస్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. అది ఎవరు ఎప్పుడు ఎట్లా ప్రయోగిస్తారో తెలియదు. ఒకరు ప్రయోగించిన తర్వాత ఇక ప్రపంచం విధ్వంసమే, ఇంకేం లేదు, ప్రపంచ వినాశనమే మనం చూస్తాం. ఒక డూమ్స్ డేనే జరగబోతుంది. సో ఇవన్నీ పక్కన పెడితే అసలు ఒకవైపు ఇరాన్ వార్ జరుగుతున్నప్పుడు వీళ్ళు ఈ బ్యాలిస్టిక్ మిజైల్ టెస్ట్ ఎందుకు చేశారు? ఇది అసలు ప్రశ్న. సో ఇరాన్ వార్ జరుగుతోంది, ఇరాన్ మీద పిచ్చకపై బ్రహ్మాస్త్రం లాగా అంత పెద్ద అవసరం కూడా లేదు. బట్ ఎందుకు చేస్తున్నారు అని అంటే మేబీ ఇట్ ఈస్ అ మెసేజ్ టు రష్యా, ఇట్ ఈస్ అ మెసేజ్ టు చైనా. ఇఫ్ మీరు కనుక ఈ యుద్ధంలోకి దిగాలని అనుకుంటే, మీరు ఒక యుద్ధంలోకి అడుగు పెడితే మా దగ్గర ఇంకో క్యాపబిలిటీ కూడా ఉందో అని చెప్పే ప్రయత్నం కావచ్చు. ఇవన్నీ కూడా ఆప్టిక్స్లో ఉంటాయి. ఈవెన్ భారతదేశం కూడా, మీకు చిన్న ఎగ్జాంపుల్, భారతదేశం ఫిబ్రవరి 26వ తేదీన 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాం.
అంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ చేశాం. సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు ఎల్ఓసి క్రాస్ చేసి స్ట్రైక్ చేశాం. యాక్చువల్లీ ఎల్ఓసి క్రాస్ చేయడమే మన భారత విధానపరమైన మన పాలసీలో లేదు. కార్గిల్ వార్ లో కూడా మనం ఎల్ఓసి క్రాస్ చేయొద్దన్నారు వాజ్పేయి గారు. క్రాస్ చేసి ఉంటే ఫాస్ట్ గా అయిపోయేది వార్, కానీ క్రాస్ చేయలే మనం. ఎల్ఓసి క్రాస్ చేయొద్దని వాజ్పేయి గారు ఆ టైంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ సర్జికల్ స్ట్రైక్స్ టైంలో మనము ఎల్ఓసి క్రాస్ చేసి అటాక్ చేశాం. ఇంకాస్త ముందుకు వెళితే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేశాం. పాకిస్తాన్తో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేసి బాలాకోట్లో స్ట్రైక్స్ చేసి వచ్చాం. ఇంటర్నేషనల్ బార్డర్ ఒక్కసారి క్రాస్ చేశారు అని అంటే ప్రపంచ ముఖ్యంగా ఈ అంతర్జాతీయ నియమాల ప్రకారం మా ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేసి మా దేశంలోకి వచ్చి కొట్టామంటే మేము కూడా మీ మీద దాడి చేసే అవకాశం ఉంటుంది, అధికారం ఉంటుంది. సో పాకిస్తాన్ కనుక మళ్ళీ అటాక్ చేయడానికి ముందుకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి అనేది క్వశ్చన్ ఉంది. అప్పుడు ఒకవేళ వాళ్ళు దాడి చేస్తే, వాళ్ళు బ్యాలిస్టిక్ మిజైల్ ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ని ఉపయోగిస్తే మనం ఇలా అనే క్వశ్చన్ వస్తుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే చాలా వరకు హెడ్లైన్స్లోకి రాలేదు. ఇది February 26 రోజున మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేశాము. తర్వాత వాళ్ళు న్యూక్లియర్ అటాక్ చేయడానికి సిద్ధపడే అవకాశం ఉంది అనుకుంటున్న టైంలోనే March 15వ తేదీన మనం యాంటీ శాటిలైట్ మిజైల్ టెస్ట్ చేశాం. ఎందుకంటే యాంటీ శాటిలైట్ మిజైల్ టెస్ట్ ఏంటంటే నువ్వు బ్యాలిస్టిక్ మిజైల్ యూజ్ చేయాలంటే, వాళ్ళు న్యూక్లియర్ మిజైల్స్ యూజ్ చేయాలంటే శాటిలైట్ టెక్నాలజీ కావాలి. శాటిలైట్ టెక్నాలజీ ఎవరిస్తారు? చైనా ఇస్తుంది. సో నేను శాటిలైట్ని కూడా కూల్చగలిగే సామర్థ్యం మన దగ్గర ఉంది అని నరేంద్ర మోదీ గారు ప్రకటించారు. సో ఒకవేళ మీరు శాటిలైట్ టెక్నాలజీ పాకిస్తాన్కి ఇచ్చే ప్రయత్నం చేస్తే మేము మీ శాటిలైట్స్ని కూల్చగలము అని ఒక మెసేజ్ ఇచ్చారు అప్పుడు. సో అంటే ఇవన్నీ ఆప్టిక్స్లో ఉంటాయి. అప్పుడు చాలా మంది విమర్శించారు కూడా, ఇదేదో శాటిలైట్ మిసైల్ టెస్ట్ చేస్తే ఇస్రో వాళ్ళు ప్రకటించాలి కానీ ఈయన ఎందుకు ప్రకటిస్తున్నాడు, మోదీ ఎందుకు వస్తున్నాడు అని అంటారు. అంటే అది పొలిటికల్ మెసేజ్. అది ఇప్పుడు కూడా ఈ వార్ జరుగుతున్న టైంలో ఒక పొలిటికల్ మెసేజ్ అమెరికా ఉద్దేశపూర్వకంగానే రష్యాకి, చైనాకి మీరు యుద్ధంలోకి దిగితే మా దగ్గర ఇట్లాంటి మిసైల్స్ కూడా ఉన్నాయి, మీరు అనుకుంటున్నారేమో మీ దగ్గరే హైపర్సానిక్ మిసైల్స్ లేకపోతే ఇప్పుడు మీరు చెప్పిన బురెవెస్నిక్ ఇట్లాంటివి ఉన్నాయని మీరు అనుకుంటున్నారేమో, వీఆర్ ఆల్సో కేపబుల్ ఎనఫ్ ఇన్ టెస్టింగ్ ఆర్ ఫైరింగ్ దీస్ కైండ్ ఆఫ్ మిసైల్స్ అని చెప్పేసి ఒక మెసేజ్ ఇచ్చారు. ఏకకాలంలో ఎన్ని వార్ హెడ్స్ తీసుకెళ్ళారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే? అంటే దాంట్లో ఇంకా డీటెయిల్స్ మనం కూడా వెళ్ళాలి. ఇక్కడ గొడవ ఏంటంటే వార్ హెడ్స్ మాత్రమే కాదండి ఇక్కడ క్వశ్చన్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఈ మొత్తం అంశాల్లో కూడా ఎవరు ఏం ప్రకటిస్తున్నారు, నిజంగా అంత క్యాపబిలిటీ ఉందా, ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉందనుకోండి, చైనా చెప్తుంది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని కూడా నేను కూల్చగలను అని చెప్తుంది. నిజంగా వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందా అంటే క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. దెర్ ఆర్ ఇష్యూస్, రైట్? సో మొన్ననే చూసాం మనం వాళ్ళ టెక్నాలజీ ఎంత వీక్ గా ఉందో ఆపరేషన్ సింధూర్లోనే తెలిసిపోయింది. వాళ్ళ లాబొరేటరీ పాకిస్తాన్ లో చూసాం కదా, మనం చూసాం కదా, లాబొరేటరీ ఉంది కదా. సో అట్లా లెక్కేస్తే మరి చాలా ఇప్పుడు F-16 అనేది అసలు ప్రపంచంలోనే అత్యాధునికమైనటువంటి ఫైటర్ జెట్ అంటారు. మనం కూల్చేసాం మిగ్తో కూల్చేసాం మన అభినందన్ వర్ధమాన్ గారు. సో అంటే మనం అట్లా కూడా చెప్పడానికి లేదు. బట్ అఫ్ కోర్స్ ఎస్, టెక్నాలజీ యుఎస్ దగ్గర ఉన్న టెక్నాలజీ డెఫినెట్లీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంటుంది. B-2 బాంబర్స్ ఇట్లాంటివన్నీ చెప్తారు. వాళ్ళది కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ మోడల్ అది. అండ్ ఈ రోజుల్లో ఎక్స్పెన్సివ్ మోడల్స్ ఉండవు. చాలా తక్కువ అసిమెట్రిక్ వార్ఫేర్లోకి వెళుతున్న టైంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ విధ్వంసం చేయగలిగే వాటి మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు డ్రోన్స్ టెక్నాలజీ, లేకపోతే ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్. ఇప్పుడు ఒక పవర్ గ్రిడ్ ని మనం అటాక్ చేయగలిగితే అయిపోయింది, సగం విజయం సాధించినట్టే. వాళ్ళ మేజర్ సిగ్నల్ జామింగ్ టెక్నాలజీ తోటి వాళ్ళ మేజర్ రేడార్స్ ని వీటిని కంట్రోల్ చేశామంటే అయిపోయింది. సో ఇట్లా కొత్త తరం యుద్ధ నీతిలోకి మనం వెళుతున్నాము, వ్యూహాల్లోకి వెళుతున్న టైంలో అఫ్ కోర్స్ ఈ చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి న్యూక్లియర్ మిసైల్స్. ఏదో ఇమీడియట్ గా అమెరికా చేసేస్తుందని కాదు, బట్ మా దగ్గర ఇది ఉందనే మెసేజ్ పంపడం ఎప్పుడు అదే, ఎప్పుడైనా అంతే. మనం కూడా చాలా వరకు చేస్తూ ఉంటాం. మనం ఇప్పుడు నోటామ్ ఇష్యూ చేస్తూ ఉంటాం. మనం ఈ పలానా టెక్నాలజీ మేము ఆవిష్కరించాం, అగ్ని మిసైల్స్ టెస్ట్లు, చాలా మిసైల్ టెస్ట్ మనం చేస్తూ ఉంటాం కదా, బ్యాలిస్టిక్ మిసైల్ టెస్ట్లు చాలానే చేస్తుంటాం. అవన్నీ కూడా ఏంటంటే మనం మన శత్రువుకి మన సామర్థ్యం ఏంటో ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి. లేకపోతే శత్రువుకు చెప్పడం కూడా చాలా అవసరం. పర్వాలేదని మనం ఏదో కామ్గా కూర్చుంటామంటే కుదరదు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా ఇచ్చిన మెసేజ్ని రష్యా ఎలా తీసుకుంటుంది, చైనా ఎలా తీసుకుంటుంది, ఈ ఇంకో అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఇరాన్ మీద ఎందుకు దాడి చేశారు? మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఇరాన్ మీద ఎందుకు దాడి చేశారు? అసలు న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటామని కదా, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటామని దాడి చేశాను. నేనేమో పెద్ద న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకున్నాను. ఏం మెసేజ్ ఇస్తుంది అమెరికా? సో బేసిక్ రీజనే అమెరికా చేసే యుద్ధంలో నీతి ఉండదు అని. అణ్వస్త్రాలు తయారు చేసుకుంటున్నారని ఇరాన్పై యుద్ధం చేసి ఇంకో గొప్ప అణ్వస్త్రాన్ని నేను తయారు చేశాను అని చెప్పేసి అమెరికా చెప్తోంది అని అంటే, సో రూల్ ఆఫ్ జంగల్,
ఆటవిక న్యాయమే. న్యాయమే అంతే, ఆటవిక న్యాయం. ఎవరు బలవంతుడో వాడే బతుకుతాడు. ఆ బలవంతుడి వైపే ప్రపంచం ఉంటుంది, ప్రపంచం మోకరిల్లుతుందని అమెరికా విశ్వసిస్తోంది. డెఫినెట్లీ దీని నుంచి మనం కూడా నేర్చుకోవాలి. భారత్ కూడా ఏదో శాంతి వచనాలు పలికితే సరిపోదు. అహింస, మనం చాలా మంచి వాళ్ళము, ఈ 2 దేశాలకు మేము అలీన విధానాన్ని ప్రకటిస్తాము, కుదరదు. మీరు ఎవరితో యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కానీ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఆ సామర్థ్యాన్ని పెంచుకోకుండా మేము యుద్ధం చేయము, మేము బాగానే ఉన్నామని అంటే ఆఫ్రికాకు పట్టిన గతి పడుతుంది. సో మనల్ని కూడా ఆ సోమాలియా లాగా చూస్తారు మనల్ని కూడా. సో మనం వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ ఇన్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్వ్స్ యాజ్ వెల్ యాజ్ ఏదైనా అవసరమైతే కనుక అగ్రెసివ్ స్టాండ్ కూడా తీసుకోగలము అని నిరూపిస్తూ ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, మినిట్-మ్యాన్ 3 రెడీ అయిపోయింది, టెస్ట్ కూడా అయిపోయింది ఇవాళ అమెరికాలో. కాలిఫోర్నియా నుంచి టెస్ట్ చేశారు, ఎలాంటి వార్ హెడ్స్ లేకుండా టెస్ట్ చేశారు. ఎందుకంటే ఒక మెసేజ్ పంపడం, ఎవరికి? చైనాకి, రష్యాకి. రష్యా దగ్గర ఆల్రెడీ సాయికృష్ణ గారు చెప్పినట్టు ఒక ఈ తరహా మిసైల్ ఉంది. ఇది ఇంటర్ కాంటినెంటల్ న్యూక్లియర్ మిసైల్ ఇది. సో 13,000 కిలోమీటర్ల నుంచి 15,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాలని ఖచ్చితంగా టార్గెట్ చేసి మరి కావాల్సిన రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఎవరు భయపడాలి? ఇరాన్ భయపడాలా? ఇరాన్ని పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న రష్యా, చైనా భయపడాలా? లేకపోతే ముగ్గురు భయపడాలా? వీళ్ళ ముగ్గురితో పాటు తన భుజాన్ని అద్దెకు తీసుకున్న నెతన్యాహు భయపడాలా? సో ఈ మెసేజ్ అయితే ట్రంప్ పంపిస్తున్నాడు. వరల్డ్ ఫేమస్ బిజినెస్ మ్యాన్ కదా, ఆయనకు తెలుసు వ్యాపారంలో ఎలాంటి సూత్రాలు, వాణిజ్యంలో ఎలాంటి ఫార్ములాస్ ఉంటాయో వారికి కూడా ఫార్ములాస్ ఉంటాయని చెప్పే ప్రయత్నం ట్రంప్ చేశాడు. సో వైట్ హౌస్ నుంచి వచ్చిన ఈ టెర్రర్ మెసేజ్ చూసి ఈ 2 దేశాలు ఎట్లా రియాక్ట్ అవుతాయో వేచి చూడాలి.